రైట్, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ సర్వీస్. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పేపర్లు వచ్చిన ప్రధాన వార్తలకు సంబంధించి ఈరోజు డిబేట్ స్టార్ట్ చేద్దాం. డిబేట్లో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి మానవతరాయ్ గారు, అదేవిధంగా విజయవాడలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సీనియర్ నాయకుడు మల్లాది విష్ణు గారు, ఇక టీడీపీ నుంచి గురుమూర్తి గారు, మరి కాసేపట్లో టీఆర్ఎస్ నుంచి కూడా కిషన్ గారు కూడా జాయిన్ అయిపోతున్నారు. ముందుగా మనం ఇంటర్ బోర్డుకి తీసుకుందాము. మానవతరాయ్ గారు, మనం చూసాం నిన్న జరిగిన పరిణామాలు కావచ్చు, ఇంటర్ బోర్డు దగ్గర తల్లిదండ్రులు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలన్నీ కూడా ఆందోళన చేశారు. 16 మంది విద్యార్థులు చనిపోయారు. ఏంటి కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? దీనికి బాధ్యత ఎవరు వహించాలనుకుంటుంది? చాలా బాధాకరం. 16 మంది విద్యార్థులను పట్టణ పెట్టుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆత్మహత్యలు కావు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి హత్యలుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా వరుస పరీక్షల్లో తప్పిదాలు, ఒక ఇంటర్ బోర్డే కాదు, ఈ తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఎంసెట్ కుంభకోణం, తర్వాత గ్రూప్ 2 కుంభకోణం, గ్రూప్ 1 కుంభకోణం, టీచర్ ఉద్యోగాల్లో అవకతవకలు, గురుకుల ఉద్యోగాల్లో అవకతవకలు, ఒకటంటే చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. ఈ వైఫల్యాలకు కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ పాలన మీద దృష్టి లేదని దానికి స్పష్టమైపోయింది. ఎంతకీ వాళ్ళకి ప్రతిపక్ష పార్టీలని బలహీనపరచాలి అంటే ప్రశ్నించే వాళ్ళు లేకుండా చేయాలి, మన ఇష్టం వచ్చి ఇష్టారాజ్యంగా నడుపుకోవాలని చెప్పేసి కేసీఆర్ గారు ఒక పథకానికి వచ్చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేయటం మొదలుపెట్టారు. అంటే ప్రశ్నించే వాళ్ళు లేకుండా, అంటే అడిగి మాకు మెజారిటీ ఉంది కాబట్టి ఎవడు ప్రశ్నించినా ఏం కాదు అనే ఒక నియంత పోకడల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ముమ్మాటికి మీరు అడిగిన దాని ప్రశ్నకు ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఆ 16 మంది విద్యార్థులు ఆత్మహత్యకు కారణం. అవి ఆత్మహత్యలు కాదు, స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక రైతు ఇబ్బంది అయిందని, భూమి విషయంలో అన్యాయం జరిగిందని ఫేస్బుక్లో పోస్ట్ పెడితే స్పందించినటువంటి ముఖ్యమంత్రి 16 మంది విద్యార్థులు ఎంతో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తున్నటువంటి వాళ్ళు మరణిస్తే కనీసం ఫామ్ హౌస్లో కూర్చుకొని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంతమంది మిగిలారు, వాళ్ళని విలీనం కావాలని ఎంత సంఖ్య కావాలి, 13 మంది కావాలి, ఆ ముగ్గురు ఏ విధంగా వస్తారు, వాళ్ళని ఏ విధంగా కొనాలి, కాళేశ్వరం ప్రాజెక్టులో ఇచ్చి అక్కడ కాంట్రాక్టులు ఇచ్చి కొందామా, లేకుంటే భూములు సండ్ర వెంకటయ్య వీరయ్య గారికి కనుక 1000 గజాలు 5 కోట్ల విలువ చేసే 1000 గజాల స్థలాన్ని మరి ఆశ చూపి ఆయన లోబర్చుకునే విధంగా, అదేవిధంగా పువ్వాడ అజయ్ గారు గతంలో 10,000 గజాలంటే దాదాపు 50-60 కోట్ల విలువ చేసే స్థలాన్ని, గవర్నమెంట్ స్థలాన్ని కట్టబెట్టి ఆయన పార్టీ ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ పాలనను గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా, అసలు అంతకుముందు మ్యాగ్నెటిక్ సంస్థ అనేటువంటిది సమర్థవంతంగా 15-20 ఏళ్లుగా ఇంటర్ బోర్డులో సేవలు అందిస్తుంది. దాంట్లో టెండర్ దక్కించుకొని తక్కువ కోడ్ చేసి విద్యార్థులకు సేవలు చేస్తుంది. ఇప్పుడు గ్లోబరీనా అనే సంస్థ ఏ విధంగా వచ్చింది, కడియం శ్రీహరి గారి అది కేటీఆర్ గారి బంధువులతో వాళ్ళకి సంబంధించిందో ఆయన సిఫార్సులతో వచ్చిందనేది ఆరోపణ తల్లిదండ్రులు చెప్తారు ఇంటర్ బోర్డు దగ్గర. అసలు ఎంత పాశవిక చర్య అండి. ఆ మార్కుల విషయం ఏమైందని ఇంటర్ బోర్డులో ప్రవేశిస్తుంటే ఆడవాళ్ళని చూడకుండా, పిల్లలను చూసుకుని వాళ్ళ తల్లిదండ్రులను చూడకుండా విచక్షణ రహితంగా పోలీసు వ్యాన్లు నూకేయటం, ఇది ప్రజాస్వామ్యమేనా? ఇది అహంకారానికి ప్రజలు చూస్తున్నారు. అందుకే స్థానిక ఎంపీటీసీ జెడ్పీటీసీలో చెప్పండి, టీఆర్ఎస్ పార్టీని గద్దె దింపండి. కాంగ్రెస్ ఏం చెప్తారు? టీఆర్ఎస్ నాయకుడిగా, ఒక స్టూడెంట్గా ఏం చెప్తారు? 16 మందిని పుట్టున పెట్టుకున్నది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి చేస్తున్నారు. ఇంత ఆందోళన జరుగుతుంది, ఇంత గందరగోళము, పిల్లలు అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు ఇక్కడ ఆందోళన చేస్తుంటే కనీసం ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడు అనేది ప్రధానంగా తల్లిదండ్రుల డిమాండ్ కావచ్చు. అంత పిల్లల ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రుల డిమాండ్. నిన్న చూసాం మనం అక్కడ ఇంటర్ బోర్డు దగ్గర చూస్తే ఎందుకు ముఖ్యమంత్రి స్పందించారు? ఇంత జరుగుతుంటే 16 మంది చనిపోయారు. రాజు గారు, ఖచ్చితంగా 16 మంది వాళ్ళు ఆత్మ బలిదానం చేసుకోవడము, ప్రాణత్యాగాలు చేసుకోవడము, ఆత్మహత్యలు చేసుకోవడం నిజంగా కూడా చాలా విచారకరం. అందరం కూడా బాధపడుతున్నాం. అట్లాంటివి జరగొద్దు అని మనం కూడా కోరుకోవాలి. అయితే ఒకటి, ఇందులో దయచేసి ఇది ఒక ఎలక్షన్ ప్రచారానికి మాధ్యమంగా వాడుకోవడం ఇది కరెక్ట్ కాదు. చనిపోయింది ప్లీజ్ ఇది కొంచెం, ఎందుకంటే చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. రాజకీయం మాట్లాడకండి. అందుకే వాస్తవం మాట్లాడండి. నేను అకాడమిక్స్ ఎలక్షన్ కోసము కాంగ్రెస్ వాడుకుంటుందో లేక బీజేపీ మొత్తం ప్లీజ్ ఇప్పుడు రోజు రాజకీయాలు మాట్లాడుతూనే ఉంటాం. అదే వాస్తవం, ఇందులో రాజకీయం మాట్లాడదు. నేను కొంచెం మీరు గమనించండి, రీవాల్యుయేషన్స్ గురించి మనం చూద్దాం. పోయిన సంవత్సరం రీవాల్యుయేషన్ల సంఖ్య ఏంటిది? 17,954. దానికంటే ముందు సంవత్సరంలో రీవాల్యుయేషన్స్ ఏంటిది? 16,530. ఇప్పటి వరకు వచ్చిన రీవాల్యుయేషన్స్ ఎంత రాజేష్ గారు? 4,250 వచ్చినాయి. 4,250. మొత్తం అటెండ్ అయిన వాళ్ళు ఎంత? ఎగ్జామ్ 9,70,000 మంది. ఖచ్చితంగా సంఖ్య ఇంపార్టెంటే. రీవాల్యుయేషన్స్ జరుగుతున్నాయి. మీరు గమనించండి, హ్యూమన్ ఎర్రర్. ఇప్పుడు నవ్య అనే అంశమే ఒకటి మనం మాట్లాడదాం.
9 తర్వాత 0 వస్తుంది, 1 నుంచి 9, 9 తర్వాత 0 వస్తుంది. ఒక స్క్రూటినైజర్ ఎవాల్యుయేటరు మనమే సాధారణంగా ఎస్ఎంఎస్లు చేసేటప్పుడు టైపింగ్ మిస్టేక్స్ ఎన్నోసార్లు చేస్తాం. రాజేష్ గారు అంటే రమేష్ అని వస్తుంది, రాకేష్ అని వస్తుంది, టైపింగ్ ఇవి ఉంటాయి. ఒక హ్యూమన్ ఒక్క నిమిషం ప్లీజ్ 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 నేను చెప్పనివ్వండి. అందులో ఏం జరిగింది రాజేష్ గారు, ప్లీజ్ రాజేష్ గారు, ఇప్పుడు 0 అని దిద్దిరు అక్కడ. మేము ఒకటే చెప్తున్నాము, 99 వచ్చే స్టూడెంట్ 0 వస్తే ఎవరన్నా నమ్ముతారా? రాజేష్ గారు నమ్ముతారా? నవ్వుకొని వదిలేసేయాలి, దానికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు అనేది ఏంటిదంటే నవ్వుకొని దాని తర్వాత, ఎందుకంటే ఖచ్చితంగా అందులో తప్పు ఉంటుంది. ఇప్పుడు 90 వచ్చే ఎవరైనా స్టూడెంట్ ఉంటే 10 మార్కులు వస్తే నేనైతే నమ్మ, నాకు ఒకవేళ 90 వచ్చి 10 మార్కులు వేసిరంటే అక్కడ ఏదో తప్పే జరిగి ఉండొచ్చు. ఎంత ధైర్యంగా ఉండరు కదా, చాలా మంది సెన్సిటివ్ ఉంటారు. మీరు ఒకటి, మీరు పిల్లలను తప్పు పట్టకండి, పిల్లలను తప్పు పట్టలేదు, తప్పును మీరు సరిదిద్దుకోండి, ఏ మాత్రం కాదు, ఖచ్చితంగా తప్పు పట్టకండి. మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు ఏం మాట్లాడుతున్నారు? పిల్లలను తప్పు పడతారా? మీరు పిల్లలను తప్పు పడతారా? వాళ్ళ ఆత్మహత్యలు అవమానపరుస్తారని మీరు ఇప్పుడు అంటే పరీక్షల పేపర్లు నువ్వు చేసే తప్పు ఒప్పుకో తప్ప పాలించడం చేతగాక వాళ్ళ ఆత్మహత్య పిల్లలు తప్పు అంటున్నావా? ఆత్మహత్య చేసుకోవద్దు అని అంటున్నాం, ఆత్మహత్య చేసుకోవద్దు అని చెప్తున్నాం. మీరు మాట్లాడుతున్నారా? ఎంపీటీసీ ఎలక్షన్స్ కి ముడిపెట్టి దీనికి పరీక్షల్లో పిల్లల చదువుతో పిల్లల పేరుతో రాజకీయాలు వద్దు, మీరు దయచేసి సాల్వ్ చేసుకో. ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందించలేదని ప్రధానంగా అక్కడ ఉన్న పేరెంట్స్ చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. కావాల్సింది పరిష్కారమా ముఖ్యమంత్రి గారి స్పందన? దాని గురించి కావాల్సింది ముఖ్యమంత్రి గారి స్పందన, నేను అడిగిన దాని గురించే చెప్తున్నా, మీరు చెప్పేది వేరే చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు స్పందిస్తే పరిష్కారం అయిపోతుందా? అవును, యాక్షన్ తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఎవాల్యుయేషన్ చేస్తున్నారా? ఎవాల్యుయేషన్ చేస్తున్నది ఎవరు? ఒక నిమిషం రాయ్ గారు, మీ అజెండా తర్వాత, మీ ఖమ్మం రాజకీయం తర్వాత ఫోన్ చేస్తే ఎందుకు 16 మంది తల్లిదండ్రులతో మాట్లాడిండా, పరామర్శించిండా? ప్లీజ్ ఒక నిమిషం. సరే, మీరు రాజకీయం చేసుకోవాలనుకుంటున్నారు, దండం పెడతాం. ఆయన ఎన్నికల ముందు స్పందించాడు, ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన అడిగినావు కదా, 16 మంది పేరెంట్స్ పోయిన ప్రాణాలు వస్తాయని మాట్లాడదాం. ఏం చెప్తాం? దయచేసి ఎన్నికలకు ముడి పెట్టకండి. మానవరాయ్ గారు, బిహేవియర్ సెల్ఫ్. ఎన్నికల అంతిమం కాదు, ప్లీజ్. వాళ్ళ భవిష్యత్తు పోతుంది అక్కడ, వాళ్ళ భవిష్యత్తు పోతుంది. వాళ్ళకి పిలుపునివ్వండి. ఏం చేయమంటారు చెప్పు? ఇప్పుడు నువ్వు క్వశ్చన్ అడిగావు, నేను అడిగాను కదా, పరిష్కారం చూపాల్సింది పోయి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం తప్పనంటున్నారు. అదే నేను అడిగాను, తప్పు నువ్వు మాట్లాడేది. సాధ్యమైతే సలహా కూడా, సలహాలే కాదు, మనం హెల్ప్ లైన్ సెంటర్స్ పెడదాం. ఏదైతే రీవాల్యుయేషన్ ఉన్నదో దయచేసి రీవాల్యుయేషన్, మేము కూడా కోరేది ఏంటంటే రీవాల్యుయేషన్కి డబ్బులు తీసుకోకండి. ఎవరైతే పిల్లలు ఉన్నారో అన్యాయం జరిగిందో వారు ఛాలెంజ్ కూడా చేస్తున్నారండి. అందులో టెక్నికల్ అంశాలు చాలా జరిగినాయి, ఏబి ఏఎఫ్ ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీరేమో నన్ను అకాడమిక్ ఎక్స్ప్లెనేషన్ చేయనిస్తలేరు. మీరు రాజకీయం చేయాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయం అవమానపరచండి. నేను ఆ విద్యార్థి దశ నుంచి వచ్చాను, ఎందుకు అవమానపరచండి? చెయ్యొద్దు, ఒక్క ప్రాణం కూడా పోవద్దు, ఆత్మహత్య కావద్దు, ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ ప్రచారం కోసం కావద్దు. అందరు చదువుతారండి, అందరు చదువుతారు. ఏమంటున్నారంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పేది రాజేష్ గారు, ముఖ్యమంత్రి గారు స్పందన కావాలా, రివాల్యుయేషన్ కావాలా? ముఖ్యమంత్రి గారు స్పందిస్తే 16 ప్రాణాలు వచ్చేస్తాయా? ముఖ్యమంత్రి గారు స్పందిస్తే మొత్తం 4000 రివాల్యుయేషన్ ఒకసారి రిజల్ట్ ఒక భరోసా. ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి మాట్లాడితే ఎస్ ఇది జరిగింది, దీనికి ఈ పరిష్కారం చేస్తామని ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడితే పేరెంట్స్కి ఒక భరోసా. గుర్తుపెట్టుకోండి, అది ముఖ్యమంత్రి మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అని కాదు. ఈ రోజు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, నిన్నటికి నిన్న మీ గండ్ర వెంకట రమణారెడ్డి వచ్చి ప్రగతి భవన్లో వచ్చి కేటీఆర్ని కలిశాడు, జాయిన్ చేసుకుని. దీని మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎందుకు దీని మీద లేదన్నది వీళ్ళు మీరు రాలేదు అప్పటికి. ఓకే, క్వశ్చన్ అదే.
ఇప్పుడు నిన్న గండ్ర వెంకటరమణారెడ్డి గారిని మాట్లాడు, కేటీఆర్ గారు తర్వాత కలిశారు. next subject కానీ మాట్లాడు. దానికంటే ముందు రోజు కేటీఆర్ గారు స్పందించారు కదా. కేటీఆర్ గారు ఇమీడియట్ గా మొన్న అర్ధరాత్రి దాదాపు 12 గంటలకు హరీష్ రావు ఈ కమిటీ వేసిన హరీష్ రావు గారు కూడా స్పందించారు. కేటీఆర్ ఎప్పుడు అరే ముఖ్యమంత్రి మీ పంచాయతీ ఇప్పుడు మాట్లాడివ్వండి. మీరు గండ్ర తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నీ అజెండా ఏంటిదా? నీ అజెండా ఏంటిది అసలు? నీ అజెండా నీకేం కావాలి? నీకేం కావాలి అసలు? నీకేం కావాలి? ఎలక్షన్ కావాలన్నా? నీకు ఎలక్షన్ కావాలన్నా? నీకు ఓట్లు కావాలన్నా? మాట్లాడిద్దాం ప్లీజ్, మాట్లాడిద్దాం సబ్జెక్ట్. గండ్ర వెంకటరమణారెడ్డి గారిని కేటీఆర్ కలిసిర్రు అని చెప్తే నేను దాని గురించి చెప్పిన. కేటీఆర్ గారు మొన్న స్పందించారు, హరీష్ రావు గారు స్పందించారు, జనార్దన్ రెడ్డి గారు స్పందించారు, కమిటీలు వేసిర్రు. ఒకటి మీలాగా గతంలో ఫిజిక్స్ ఎగ్జామ్ పోయిన తర్వాత వేసిన నెల రోజుల కమిటీ కాదు. రేపు మాట్లాడకండి మీరు. కమిటీ రిపోర్ట్ వస్తున్నది. దాని తర్వాత ఎవరెవరి మీద చర్యలు తీసుకోవాలనో చర్యలు తీసుకుంటారు, ఎవరెవరికి న్యాయం జరగాలనో న్యాయం జరుగుతుంది. ఎవరి మార్కులు కుక్కలు పందులు ఇట్లాంటి భాషలు మాట్లాడకండి. కుక్కలు పందులు మీకు రాజకీయాలు చేయాలని ఉన్నది, మీకు రాజకీయాలు చేయాలని ఉన్నది. ఒకటి కిషాన్, మీ యొక్క వ్యవహారం ఉందంటారు. కిషాన్, మిమ్మల్ని కుక్కలం లేదు నక్కలం లేదు. 18వ తేదీ రోజు రిజల్ట్ వస్తే ఇంత రాద్ధాంతం ఇంత జరిగి ఇంతవరకు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనేది ప్రధానంగా అడుగుతున్నారు. చూడండి, బయటకు వచ్చి మాట్లాడితేనే రాజేష్ గారు కనబడుతున్నట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళ రేవంత్ రెడ్డి గారు వచ్చి బోర్డు దగ్గర వీళ్ళందరూ కండువాలు వేసుకుని రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతలేను, అక్కడ పేరెంట్స్ గురించి మాట్లాడతాను. నేను రాజకీయ పార్టీలో తీసుకోవట్లేదు. మగ పోలీసులు ఏ విధంగా వ్యాన్లు నడుతున్నారు, వాళ్ళు ప్రతిభావంతులండి, బావి తెలంగాణ బిడ్డలండి. వాళ్ళు మీరు ఏమంటారంటే రేపటి రిపోర్ట్ వస్తుంది, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం అంటారు. డెఫినెట్ గా ఆ 4000 మంది స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు రివాల్యూషన్ పెట్టినరో, ఇవ్వండి అబ్సెంట్ అయిన వాళ్ళు పాస్ అయినది అంతా బోగస్ అండి. ఛాలెంజ్ చేశారు, అధికారులు ఛాలెంజ్ చేశారు. మీరు ఒక్కటి తీసుకొని రండి, పేపర్ ముందు. 16 మంది చనిపోయిన వారు ఎవరు బాధ్యత వహించాలి దీనికి? అది ఖచ్చితంగా ఎవరు బాధ్యత ఖచ్చితంగా బాధాకరం అండి. మనం అందరం బాధ్యత అధికారులను తీసుకోవాలి. మరి ఏం చేద్దాం చెప్పండి, మీరే ఏం చేయాలి? చెప్పండి, పరిష్కారం గతంలో పేపర్ లీక్ కుంభకోణం జరిగింది. కుంభకోణం లేదా మీకు పరీక్ష విద్యార్థులంతా రోడ్ల మీద వచ్చారు. 150 మంది అభ్యర్థులు మేము పోరాటం చేస్తే ఛాలెంజ్ చేసిన వాళ్ళకు జాబ్ ఇచ్చారు. ఈ విధంగా అవినీతిమైనది మధ్యప్రదేశ్ కుంభకోణం, వ్యాపక కుంభకోణం ఏ విధంగా జరుగుతుందో తెలంగాణ ప్రభుత్వంలో కూడా అదే కుంభకోణం జరుగుతుంది. ఒక్కటి మనం మాట్లాడి గ్లోబల్ ఇండియా సంస్థ ఏదైతుందో అది వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రధానంగా ఆరోపణ ఒక కేటీఆర్ సంస్థకు సంబంధించి వదిలేసాయి. వాడు ఒక సాఫ్ట్వేర్ ఇస్తారు, వాళ్ళు దాన్ని చూడాల్సిన బాధ్యత ఇవ్వదు, కనీసం పట్టించుకోలేదు. ఇది ముఖ్యమంత్రి సన్నిహితులు కాబట్టి ఆ సంస్థ అనేది నంబర్ 1 వీళ్ళ ఫోకసే అది. ముఖ్యమంత్రి గారు సన్నిహితులు అని చెప్పేసి, లేకుంటే కేటీఆర్ గారు అని చెప్పేసి దాని ఆధారాలు ఏదైనా ఉంటే బయట పెట్టండి. అదొకటి అయితే అక్కడ స్క్రూటినీ చేసే వాళ్ళు ఎవాల్యుయేటర్స్ ఇద్దరు ముగ్గురు చేస్తున్నారండి. అక్కడ తప్పులు జరిగేదానికి మీరు ఓవరాల్గా మీరు కింది స్థాయిలో తప్పులు జరిగింది. దిద్దేది ఎవరు? ముఖ్యమంత్రి గారు దిద్దుతున్నారా? కేటీఆర్ గారు దిద్దుతున్నారా? లేకుంటే ఆ సంస్థకు చైర్మన్ దిద్దుతున్నారా? చెప్పండి, ఎవరు దిద్దుతున్నారు పేపర్? ఒక నిమిషం, ఆ 4000 మంది విద్యార్థులకు ఫెయిల్ చేపిస్తే మాకేమొస్తారు? రాజేష్ గారు, ఆ 4000 మంది విద్యార్థులకు మీకు రాజకీయం వస్తారు కావచ్చు, కానీ మాకే అవగాహన తెలుసు. మాకు ఎవరు దిద్దుతారో మాకు తెలుసు. విద్యార్థుల జీవితాలతో వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలతో చెలగాటమాడింది. అత్యాతగాక వీళ్ళు ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు దిద్దారా అంటే జనాలు అంటే అధ్యాపకులను కూడా వాళ్ళ యొక్క స్క్రూటినీని కూడా మూల్యాంకనం కూడా మీరు అవమానపరుస్తారా? అంటే ఆత్మహత్యలు అవమానపరుస్తారు, మూల్యాంకనం చేసినటువంటి అధ్యాపకులు అవమానపరుస్తారు. వీళ్ళు ఆడలేకపోతే వీళ్ళ చేతగాక వీళ్ళు ఎవరు
మూల్యాంకనం చేయనటువంటి వ్యవస్థకు గ్లోబల్ వ్యవస్థకు వీక్షకులారా గమనించండి, కేసీఆర్ చేసే తప్పులు గమనించండి, బుద్ధి చెప్పండి. అడుగు మళ్ళీ ఓట్లు అడుగు అడుగుతాం ముఖ్యమంత్రి గారికి ఎవరికి సీమునెత్తులు లేదు. మానవతరాయ్ గారు పర్లేదు, మానవతరాయ్ గారు నేను ఏపీ రైట్ 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 మనం ఒకసారి ఏపీకి వెళ్దాం. ఎస్, గుడ్ మార్నింగ్ అండి విష్ణు గారు. విష్ణు గారు గుడ్ మార్నింగ్ సార్. చూసాం మనం టీటీడీది బంగారానికి సంబంధించి మొత్తానికి అది ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో అని మీరు చాలా రోజుల నుంచి బాగానే ఆందోళన చెందుతున్నారు. నిన్న ఇవో ప్రెస్ మీట్ పెట్టారు, ఇది ఎక్కడిది కాదు బంగారం అంతా కూడా టీటీడీ అని. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఎందుకు పదే ఆరోపణలు వస్తున్నాయి టీటీడీకి సంబంధించి? టీటీడీకి సంబంధించి అధికారుల యొక్క నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా మనకి కనపడతా ఉంది. ఈ బంగారం రవాణా విషయంలో కొట్టొచ్చినట్టు బయటకు కనపడింది అనమాట. ఎందుకంటే ప్రభుత్వం అజమాయిషి టీటీడీ దేవస్థానం మీద చాలా విపరీతంగా ఉంది. ఎందుకంటే పొలిటికల్ చైర్మన్ వేసిన తర్వాత ఆ చైర్మన్ తన ఇష్టానుసారం మాట్లాడటము, తన ఇష్టానుసారం చేయటము, ఆ చైర్మన్కి సంబంధించినటువంటి టీటీడీలో ఏం జరుగుతుందో బాధ్యతగా వారం రోజుల తర్వాత ఈవో గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. కానీ ఈ వారం రోజుల నుంచి ఎందుకుని మనం దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వలేకపోయాము అనేది ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున రవాణా బ్యాంకు నుంచి టీటీడీకి చేరేంత వరకు మాది బాధ్యత కాదు అని చెప్పని ఈవో గారు నిన్న మాట్లాడటం ఒక దశలో ఎలా ఉందంటే ఇది బజార్ను పడిపోయిందనమాట. తిరుమల తిరుపతి దేవస్థానం పరువు ప్రతిష్టలు ప్రతి ఒక్క అంశంలోనూ కూడా బజార్ను పడేసేటటువంటి పరిస్థితి నెలకొంది. ఆ విధంగా చేయటం అనేది సరైనటువంటిది కాదు. ఎందుకంటే సరే ఎన్నికల రవాణా విషయంలో గతంలో కూడా పింక్ డైమండ్ పోయింది, మరికొన్ని విలువైనవి కూడా పోయినాయి అని చెప్పేసి ఆరోపణలు కూడా మనం చూసాం. అదే చెప్పేది. అయినప్పటికీ కూడా నేల మాలిగలు వెనకాల తవ్వుతున్నారని చెప్పని, పింక్ డైమండ్ అని చెప్పని, అక్కడ ఈవో అక్కడ ఉన్నటువంటి రమణ దీక్షితులు గారి మీద వెయిట్ వేయటం కానివ్వండి, అట్లాగే ఆ నిధులని వాళ్ళకి కావలసినటువంటి ఆ నియోజకవర్గాలకి మలుచుకుంటున్నారు, తరలిస్తున్నారు అని చెప్పని, ఇట్లా అనేక రకాలైనటువంటి ఆరోపణలు మనం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఎదుర్కొంటూ ఉంది. అయినప్పటికీ కూడా ఈ బంగారం విషయంలో సరిగా స్పందించలేదు, సరైనటువంటి సమాధానం ప్రజలకి చెప్పలేదు. వారం రోజుల నుంచి అనవసరమైనటువంటి సస్పెన్స్ని, అనవసరమైనటువంటి వివాదాలు ప్రజలకి తెలియజేసేటటువంటి బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంది. ఇది బ్యాంకులో డిపాజిట్ ఉన్నటువంటిది, బ్యాంకులో డిపాజిట్ ఉండి పూర్తయిపోతే తిరుమల తిరుపతి దేవస్థానానికి తరలించేటటువంటి విషయంలో అశ్రద్ధ కానీ, అలక్ష్యం కానీ, లేకపోతే జవాబుదారీతనం లేకుండా ఉండటం కానీ, ఇవన్నీ కూడా స్పష్టంగా మనకు కనపడతా ఉన్నాయి. అందుకనే కదా చీఫ్ సెక్రటరీ గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఆరోపణలు ఏంటంటే అక్కడ టీటీడీది అధికారులు తప్పంటారా, లేక అధికారులను నియమించిన ప్రభుత్వాన్ని తప్పంటున్నారా మీరు?
ఇద్దరిదేనండి. అధికారుల వ్యవహార శైలి, జవాబుదారీతనం లేకపోవడము, ప్రభుత్వము ఈ పాలక మండలిలో అనవసరమైనటువంటి జోక్యాన్ని ఎక్కువైపోయి, పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఎక్కువైపోయి, ఎట్లా పడితే అట్లాగా జరగటం మూలంగానే ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బంగారం విషయంలో ఇంత రాద్ధాంతం జరుగుతోంది. సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. వారం రోజుల పాటు అది బంగారం టీటీడీది అని చెప్పలేనటువంటి పరిస్థితి నెలకొంటే ఎట్లా అండి? ఎన్నో తారీఖు జరిగింది, ఎన్నో తారీఖు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఈవో గారు. వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం లేదా? పత్రికలో రకరకాలైనటువంటి కథనాలు వచ్చి దాని మీద చీఫ్ సెక్రటరీ గారు స్పందించి దాని మీద విచారణకి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీని వేసి అప్పుడు మాట్లాడతారా? దీని మీద ఖచ్చితంగా టీటీడీ ఈఓ గారి మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. గురుమూర్తి గారు ఏం చెప్తారు? 17వ తేదీ రోజు అంటే 17వ తేదీ రోజు తమిళనాడులో దొరికిన బంగారాన్ని, అంటే నిన్నటి వరకు కూడా ఆ మధ్యలో అన్నారు మీరు టీడీ మాకు సంబంధం లేదన్నారు, నిన్నటి వరకు అంటే నిన్న స్పందించాడు మీ ఈవో, ఎందుకు అంత సమయం పట్టింది? అసలు ఏం జరుగుతుంది తిరుమలలో? చాలా రోజులుగా ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి, ఎవరిది తప్పిదం? సార్, తిరుమలలో ఎలాంటి తప్పులు జరగట్లేదు. విష్ణు గారు అన్నట్టుగా ఏదో మా పాలక మండలి అతిగా జోక్యం చేసుకుంటుందని ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన నియమించినప్పుడే వాళ్ళు గొడవ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఎట్లాగో బీసీలకి పాలక మండలి ఎవరు మేమిస్తే వాళ్ళకి బాధగా ఉంటుంది. మెయిన్ ఇంకొక విషయం ఏంటంటేనండి, అది ఏదైతే పంజాబ్ నేషనల్ బ్యాంకులో 2016 ఏప్రిల్లో పెట్టినటువంటి బంగారం ఏదైతే 1311 కేజీల బంగారం ఉందో, అది మళ్ళీ ఈ ఏప్రిల్లో 2019కి అది టైం అయిపోవటం, దాన్ని బ్యాంక్ అధికారులే తీసుకురావాలనేది ఖచ్చితంగా నిబంధనలో పెట్టుకోవటం జరిగింది. అయితే ఇక్కడ చిన్న పొరపాటు ఏంటంటే, బ్యాంక్ అధికారులైనా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ ఎన్నికల కమిషన్కి కానివ్వండి వీటన్నిటికి కూడా మరి అర్జీ పెట్టి దాని పర్మిషన్ తీసుకుని వస్తే బాగుండేది. మరి ఆ విధంగా భాగంగా వీళ్ళకి ఉన్నటువంటి ఒప్పందంలో భాగంగా బ్యాంక్ అధికారులు మరి అవన్నీ చేసుకోకపోవటం అనేది ఒక పొరపాటే. దానికి మేమేం కాదంటలేదు. ఎందుకంటే ఈరోజు బంగారం, ఎందుకంటే ఎన్నికల కమిషన్ మరి ఎప్పుడైతే ఇది పట్టుకున్నారో దాని మీద ఇది దేవస్థానం బంగారం స్వామివారిది, దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నిటికి కూడా మరి ప్రొడ్యూస్ చేయటం, బంగారం ఈరోజు యథాతథంగా మళ్ళీ తిరుమలకు చేరటం జరిగింది. అంతేగాని ఇందుట్లో ఏదో జరిగిపోయిందని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటారు. చాలా రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి కదా, ఎందుకంటే కాదు చాలా రోజులుగా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి, మీరు చూసి ఉంటారు. అయినా వారం రోజులు సమయం పడతాడా? తెలియక 17వ తేదీ రోజు పట్టుబడితే ఈ వారం రోజు రాజేష్ గారు మనకైనా తెలియకుండా ఏ అపరిస్థితుడు డబ్బులు తీసుకెళ్తున్నప్పుడు పట్టుకుంటే మరి అది మళ్ళీ రావాలంటే దానికి సంబంధించినటువంటి పత్రాలు కాగితాలు అన్ని చూపించాలి. అంతే సందర్భంగా, అంతేగాని ఇక్కడ ఏదో గందరగోళం జరిగిపోయింది అనేది మరి వాళ్లే చెబుతారు. సమీక్ష చేయకూడదంటారు వాళ్లే, ఏదైనా పట్టుకుంటే మళ్ళీ వాళ్లే మీరు సరిగ్గా చేయలేకపోయారంటారు. 2 మాటలు వాళ్లే మాట్లాడుతా ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. టీటీడీలో ప్రతిష్టాత్మకంగా టీటీడీ ఎప్పుడు అభివృద్ధి చెందింది, అన్నదానం ఎప్పుడు వచ్చింది, భక్తుల సౌకర్యాలు ఎప్పుడు వచ్చాయనేది రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తానికి తెలుసు. వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాకే టీటీడీని ప్రపంచ స్థాయిలో గుర్తింపుకు తీసుకురావటం, టీటీడీ చైర్మన్గా సామాన్యులు కూడా తీసుకెళ్లి పెట్టడం ఒక తెలుగుదేశం పార్టీకే చెందింది అది. రైట్ ఒక బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత ఇదే అంశానికి సంబంధించి చర్చ కంటిన్యూ చేద్దాం. ఎందుకు అట్లా నడుచుకుంటున్నారు? ఏమైంది? బ్రేక్ చెప్పేమన్నావు? అవునా? ఇప్పుడు 16 మంది చనిపోయింది కదా, అందులో వాళ్ళందరూ మార్క్స్ చూసారు, వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూసారు, అకాడమిక్ ట్రాక్ రికార్డ్ ఏది ఉన్నా నేను ఏమంటే చనిపోకూడదు నువ్వు అన్నోజునా ఏంది మరి 99 దాన్ని చెప్పే విధానం వేరే ఉంటుంది. నువ్వు చెప్పే విధానం సరిగా లేదు. ఇక్కడ ఆత్మహత్య చేసుకోవద్దు, మరి చేసుకోవద్దు. 99 వచ్చిన వాళ్ళు, వాస్తవం 99 వచ్చిన వాళ్ళకు తెలుగు కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాన్ఫిడెన్స్ నాకేం వచ్చేది అని ఉంటుంది. అట్లా ఉండాలి.
ఆల్రెడీ వరంగల్ వచ్చినప్పుడే మెసేజ్ పెట్టిన కదా జగ్గారెడ్డి కూడా వస్తాడు కదా